ఏంటి ప్రియా, నువ్వు ఒక్కదాని వచ్చావేంటి? శివ ఏడి? రేయ్, వాడు బాగా ఓవర్ చేస్తున్నాడు. ఆగిన బస్సులో ఎక్కడంట పెద్ద బిల్డప్ ఎక్కువైంది. రేయ్ ఆడు దొబ్బుడు తట్టుకోలేకపోతున్నాడు రా. డ్రైవర్స్గా ఉంటే ఇలాంటి ముస్టడీలు కాక ఇంకేం వస్తాయి? మన పనులు అనుకుని వాడి పని మీద తిరుగుతుంటే ఆగిన బస్సు ఎక్కడంటే ఏంటి అర్థం? ఆడిప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఏరా కనీసం మనం ఎక్కడికి వెళ్తున్నామో సాగుకి తెలుసా? రే అవన్నీ ఆడికి ఎందుకురా? అసలు ఎక్కడ కూర్చున్నాడో చూడాడు. ఆయన గారు ఫోన్ ఏం అవుతోంది, చెప్పు. రేయ్, ఫోన్ రింగ్ అవుతుంది కదా, ఇది కూడా ఇంకోటి చెప్పాలా నీకు? రేయ్ నాన్న ఫోన్ చేస్తున్నారు. హలో. రే నేనేరా మాట్లాడేది. హలో డాడ్. నేను శివ వాళ్ళ నాన్నని. రే మీ నాన్నని చెప్పచ్చుగా. హలో ప్రియా, హలో. శివ వాళ్ళ నాన్న. హలో చెప్పండి అంకుల్. ఎవరు ప్రియానా? ఆ, ఏంటి రావాలా? అవును అంకుల్, ఎక్కడికి? వాడి ఇంటర్వ్యూ పని మీద వెళ్తున్నాం. బెంగళూరులోనేనా? అవును, మా మ్యామ్ ఒకరిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం. ఓ రికమెండేషన్. అవును, మండే ఇంటర్వ్యూ. ఈసారైనా వస్తుందా? ఈసారి తప్పకుండా వచ్చేస్తుంది. ఏ ప్రాబ్లం లేదుగా? లేదు, ప్రాబ్లం ఏం లేదు. వాడెక్కడ ఇక్కడే ఉన్నాడు. ఉన్నాడా? మాట్లాడతారా? సరే సరే తర్వాత మాట్లాడతా. సరే అంకుల్, బాయ్. రారా. రేయ్, ఆగిన బస్సులో ఎక్కవు సరే, దిగడానికే రా. రేయ్ టైం ఏంది రండిరా. శివా, ఏయ్ ఏంటలా చూస్తున్నావు? వచ్చే ఐడియా లేదా? రా. రే శివ, రే రారా. ఏయ్ ఆ? ఇదిగో, ట్రై చేయి, వెళ్ళు. ప్రియా మనకి అన్నీ పడవు. ఒక్క ఫార్మల్ డ్రెస్ అయినా ఉందా నీ దగ్గర? ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి ఇదే కరెక్ట్. వెళ్ళు. అస్సలు బాగోదు ప్రియా. బాగుందా లేదా అన్నది ముఖ్యం కాదు, నీకిప్పుడు జాబ్ ముఖ్యం. వెళ్ళు. యా వెల్కమ్. ఓకే బాయ్. సూపర్ రా. వెరీ నైస్ రా. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావురా. సో స్మార్ట్. ఊరుకో ప్రియా, చివరికి ఈ టైప్లో తయారు చేశారు. హే, అంత డీసెంట్ గా నేను కంపేర్ చేసుకోకరా. దానికైనా ఇక్కడ ఒక ఉద్యోగం ఉంది. ఆ? రేయ్ ఏంట్రా? నిన్నేరా. ఎక్కడికి వెళ్ళావు? చెప్తే నమ్మర్రా. ముందు చెప్పు, నమ్ముతాం. అచ్చు నాలాగే ఉన్నాడు ఒకడు. గబ్బుకుని పరిగెత్తుకెళ్ళాను, అంతలో మిస్ అయ్యాడు.
తర్వాత రేయ్ నీలాంటోడిని ఒక్కరినే తట్టుకోలేకపోతున్నావు ఇందులో ఇంకొకడా ఓవర్ యాక్షన్ చేయకే రా. ఏయ్ శివాయిడ్రా. ఏంటో తెలియట్లా. ఇంటర్వ్యూ రేపే కదా, ఏదో దయ్యం పట్టిన వాళ్ళ ఉన్నాడు. వచ్చినప్పటి నుంచి మేడం మీదే ఉన్నాడు. ఏమైందిరా? ఇంటర్వ్యూ టెన్షనా? ఆ? ఆ. అది మైండ్లో ఉండని, అప్పుడే వర్కౌట్ అవుతుంది. సరేనా? మ్మ్. ఆల్ ది బెస్ట్. మార్నింగ్ కలుద్దాం. ప్రియా వద్దు ప్రియా. రేయ్ ఊరుకరా. ప్రియా ఈ పై బటన్ పట్టి కూడా మనకు పడదు, వెనకాల నుంచి గొంతు పడినట్టు ఉంటుంది. ఇది వర్కౌట్ అవ్వదు. ఇలా వెళ్తేనే వర్కౌట్ అవుతుంది. ఇరా కనీసం ఈ రోజైనా క్లీన్ షేవ్ చేసుకోవచ్చుగా. ఏయ్ గ్లామర్ మిస్ అవుతుంది. ఏయ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ రా. All the best రా. Come in, please. Why are you waiting? Come in. Please come in. ఒక్క నిమిషం What is it? శివ ఏమైంది? ఇంటర్వ్యూ అయిపోయిందా? ఎంత తొందరగా వచ్చేసావు? రేయ్, ఏమైందిరా? చెప్పు. మిస్ అయిందిరా. ఏంటి మిస్ అయిందా? ఆల్రెడీ అన్ని మాట్లాడి పెట్టాం కదరా. ఏంట్రా మిస్ అయింది అంటున్నావు? నేను లోపలికి వెళ్తుంటే తను బయటికి వెళ్ళిపోయిందిరా. ఎవరు? ఆ అమ్మాయిరా. ఏంటి అమ్మాయా? ఇది చాలా టూ మచ్ రా. వీడి కోసం 2 రోజులు ఆఫీస్ మానేసి నాన్న తంటలు పడి మ్యామ్తో మాట్లాడి అంతా సెట్ చేస్తే వీడి ఇప్పుడు ఏదో అమ్మాయి అంటాడేంటి? ఇలా అయితే కష్టం రా. రే ఉండరా. నీకు ఉద్యోగం వస్తే అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. లైఫ్లో సెటిల్ అయ్యాక 1000 మంది అమ్మాయిలు నీ చుట్టూ తిరుగుతారు. ఒక అమ్మాయి కోసం ఇంత మంచి ఉద్యోగం వదులుకుంటావా? ఇది కరెక్టేనా? చెప్పు నువ్వే. నన్ను కన్విన్స్ చేయకురా. అక్కడేం చూస్తున్నావు? ఆ అమ్మాయిలా ఉంటేను. రే నీకు బాగా ఎక్కువైందిరా. ఇక నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. వేస్ ప్రియా, నేను బయలుదేరా. రేయ్ ఉండ్రా. ఎవరా ఆ అమ్మాయి? ఎవరికి తెలుసు? ఎక్కడుంటుంది? బ్రతకాలి. కనీసం పేరైనా తెలుసా? మనకు నచ్చింది పెట్టుకోవడమే. రేయ్ వీడికి తెలివితేటలు మరీ ఎక్కువైనరా. వాడి పని వాడు చూసుకుంటాడు, మన పని మనం చూసుకుందాం. రండ్రా వెళ్దాం. హే ప్రియా, రెడ్ బుల్ తాగుతుంటే ఎలా? ఇది ట్రై చేయి, సూపర్ గా ఉంటుంది. ఏట్రా బామర్ది ఎక్కడున్నారేటి? సెంటిమెంట్ గా నా కార్లో వెళ్తే వర్కౌట్ అవుతుందని బస్సులో వెళ్ళారు కదా, వర్కౌట్ అయితే కొట్టేసిందా? మేము కొడుతున్నాం. అరే కార్లో కానీ కూర్చొని తాగేస్తున్నారేటి? కంపు కొట్టేద్ది. చాచా కార్ ఎక్కడ ఉంది, మేమెక్కడ ఉన్నాం. సర్లే కానీ ఎవడైనా పొద్దున్నే పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చేయండి. ఓకే ఉంటాను. రేయ్ కార్ ఓనర్ రేపు పొద్దున వస్తున్నాడు. ఎవరన్నా వెళ్ళి పికప్ చేసుకోవాలరా. రేయ్ ఎప్పుడు వాడి కారు మనమే యూజ్ చేసుకుంటూ ఉంటాం. కనీసం వాడికి అవసరమైనప్పుడైనా పంపకపోతే ఎలా? వి షుడ్ బి ఆన్ టైం. ఎవరు వెళ్తున్నారు? నేనురా బుజ్జిని. ఎక్కడున్నావేటి? స్టేషన్లో. ఓకే. ఉత్త తెలివి తక్కుతారు. ఎక్కడ పెట్టి సత్యం అంత నీ వల్లే. ఇప్పుడు మనం నెల్లూరు వెళ్ళాలి. ఎలాగ వెళ్తాం? హలో అమ్మా, వచ్చేస్తామమ్మా. ఈ అమ్మాయి టికెట్ కూడా పెట్టి సచ్చిందమ్మా. అవునవును, ట్రైన్ మిస్ అయ్యింది. ఏ ప్రాబ్లం లేదమ్మా, మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి, మేము వచ్చేస్తాం. ఓకేమ్మా? ఏమయ్యా నెల్లూరు వస్తావా? రాను సార్. ఈ అబ్బాయి ఈయన కొడుకులు ఒకళ్ళు. ఏమయ్యా నెల్లూరుకి వెళ్ళాలి, వస్తావా? లేదు లేదు. ఎవరు రానంటున్నాడే.
హలో, ఒక్క నిమిషం, వెళ్దాం రండి. నెల్లూరుకైనా మీరు అడిగింది. అయ్యో, నెల్లూరు రండి సార్, రండి 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 సార్. ఎంత పెట్టావు? ఎంతో కొంత ఇవ్వండి సార్. ఎంతో చెప్పావుయా? చూసుకుందాం రండి. సరే డిక్కి తెరు. కూర్చో, లోపలికి వెళ్ళి కూర్చో. రావయ్యా. ఏమయ్యా, ఎంతసేపు వెళ్ళగలవు? ఎంతసేపట్లో వెళ్ళాలి? ఎంత తొందరగా వెళ్ళగలవో అంత తొందరగా వెళ్ళిపోదాం సార్. హలో హలో, ఏట్రా బామర్ది ఎక్కడా? రే, నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఏంటి బిజీగా ఉన్నావా? తర్వాత చేస్తా. సంట్రోల్తో వచ్చాను, ఏంట్రా ఇది? పెట్టేశాడే. పెట్టేశాడా? ఏమిటండి ఇది? మన కారు వాళ్ళకి ఇచ్చి మనం ఇలా రోడ్డు మీద నిలబడ్డా అవసరమా? ఛ! పేరుకు మాత్రమే ట్రావెల్స్ ఉంది, కానీ మనల్ని పికప్ చేసుకోవడానికి ఒక్క కారు లేదు. దాన్ని ఇలా ఇవ్వండి, ట్రై చేస్తా. నేను ఆటో పట్టుకొని ముందు ఇంటికి వెళ్ళిపోతాను. రావే. నానా లేదు, గీనా లేదు, రావే. ఏదో నా కొడుకు దెబ్బేశాడు. ఏంట్రా అట్ట గుద్దుతావు? ఏమన్నా నీ బాబు గారి కారు అనుకున్నావా? సరే సరే సరే. హలో. అవునమ్మా, కార్లో వస్తున్నావమ్మా. మీరు అన్ని ఏర్పాట్లు చేసేయండి అమ్మా. 1 మినిట్ అమ్మా. 4 వెళ్ళిపోతామా? అవుతాం. అవునమ్మా, 4 గంటల లోపు వచ్చేస్తామమ్మా. ఈ అమ్మాయి అంతా చెడు కొట్టిందమ్మా. మీరు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేయండి, మేము తిన్నగా అక్కడికి వచ్చేస్తాం. సరే అమ్మా, పెట్టేస్తాను. కొంచెం త్వరగా వెళ్తావా? 4 పిల్లలు అంతేగా, నేను చూసుకుంటా. పొద్దున్నే పని చేసావా? టైం ఎంత అవుతుంది చూడు. ఇప్పుడు నీ మూల నేను బదులు చెప్పుకుంటూ ఉండాలి. వేరే దారి లేదా? అనవసరంగా ఇటువైపు వచ్చి ఇరుక్కుని సత్యం. ముందే తెలిసే వస్తామా? ఈ రూట్లోనే మనం వెళ్ళాలి. అయిపోయా, వీళ్ళ గొడవ ఇప్పట్లో తేలేలేదు. సంతోషమా నీకు? చాలా సంతోషం కదా, బాగా ఇరుక్కున్నాం. హలో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వీడిల్ని ఏం చేస్తాడు? ఏయ్, రోడ్లు ఏంటి మీ గోలా? బండిది. ముందాన్ని తీమనండి సార్. అట్టా కొట్టండి సార్. ఆటోతో గుద్దింది కాకుండా అరగంట నుంచి అడ్డు పెట్టి దారి ఇవ్వనని గొడవ చేస్తున్నాడు సార్. బండిది. ఓ, ఎలాంటి ప్రాబ్లం అయినా నసదొబ్బకూడదు ఊరికే. 2 తగిలిస్తేనే కరెక్ట్, అందుకే అలా ఇచ్చా. హలో, అమ్మా వచ్చేస్తున్నావు అమ్మా. ఫోన్ అమ్మా, వచ్చేస్తున్నావు అమ్మా. బెంగళూరు నుంచి బయలుదేరిపోయామ్మా. సరే అమ్మా. మీరు పోనివ్వండి. ಎಷ್ಟು సార్? 1000 రూపాయలకి. ఐదు కిలోలు పార్సల్ చేయి. 120నా? హలో, ఒక్క నిమిషం. బండి తీస్తారా ప్లీజ్? ఏంటి? ప్లీజ్ బండి తీయండి. అతను రావాలిగా. అతను రావక్కర్లేదు, చెప్తున్నాగా. ప్లీజ్ బండి తీయండి. తొందరగా పోయండి, తొందరగా. హలో హలో అమ్మా, నేను మాట్లాడుతున్నాను. ఆ డ్రైవర్తో ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోయిందమ్మా. హలో, సౌండ్ సెట్ చేస్తారా ప్లీజ్? హలో, నేను పెట్టలేదండి, అదే ఆన్ అయింది. ఏమైంది? ఏంటి ప్రాబ్లం? మాట్లాడకుండా పోనీయండి. ఎక్కడికి పోవాలి? ఎయిర్పోర్ట్కి. ఏండి, అతను ఫోన్ రింగ్ అవుతుంది. తీయండి. హలో,
హలో ఫోన్ తీయమంటే అటెండ్ చేయమని కాదు నా చేతికి ఇమ్మన్నాను. ఇదిగోండి. రే ఎక్కడున్నారా? వాడు ఫోన్ చేసి మమ్మల్ని నడుస్తున్నాడు. ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఎయిర్పోర్ట్లోనా? రే మతిపోయింది. ఆ అమ్మాయిరా వచ్చి నా కారులో ఎక్కింది. ఇంతసేపు నాతోనే ఉందిరా. నీతోనా? ఇప్పుడే జస్ట్ నో ఎయిర్పోర్ట్లో దింపా. ఒక విషయం తెలుసా, ఇన్ని రోజులు తను బెంగళూరులోనే ఉందిరా. జోరున వర్షం పడుతుంటే ఒకే గొడుగులో ఇద్దరం తడవకుండా వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉందిరా. ఏంటి బెంగళూరులో వర్షమా? రే మాట వరుస కన్నానరా. ఓ ఇప్పుడే జస్ట్ నో వెళ్ళిపోయింది. గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? నైట్లోనా? అవునరా, లైఫ్లో ఎప్పుడూ అనుకోలేదురా. హలో ఫ్లైట్ మిస్ అయింది జస్ట్ నౌ. ప్లీజ్ రండి, బండి దిగండి. వెళ్దాం, ఎక్కండి ఎక్కండి. రే నేను తర్వాత చేస్తాను రా.